ఓం నమ శివాయ. నిన్న మనం అర్జునుడు పరమేశ్వరుడిని చూసి ఎంతో ఆనందపడిపోయి కన్నులమ్మట నీరు రాగా ఆయన యొక్క కారుణ్యంతో నిండిపోయిన గుండెని తలుచుకుని, ఆయన యొక్క ప్రేమని తలుచుకుని ఆయన పాదాల మీద పడిపోయాడు. ఇప్పుడు శంకరుడు, నీవు పాశుపతాన్ని అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నాను, నీకు ఎదురు లేదు, రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచి తీరుతారు, విజయీ భవ. దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతరార్జునీయం ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, ఎవరు వినినా, ఇది చదువుకుని బయలుదేరినా, శివదండకాన్ని చదువుకుని బయలుదేరినా, వినినా, ఈ ఆఖ్యానాన్ని చదివి నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఏ విజయం కలుగుతుందో వినిన వారికి, చదివిన వారికి అటువంటి విజయం కలుగుగాక అని ఆశీర్వచనం చేసి అర్జునుడిని పంపించాడు. ఇప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొంది పాండవుల దగ్గరకు వస్తే ధర్మరాజాదులు పొంగిపోయారు. శంకరుడి కృపయే కృప. తపస్సు చేయడం ఒక ఎత్తు, శంకరుని సాక్షాత్కరింప చేసుకోవడం, ఆయన అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని పొందడం ఇంకొక ఎత్తు. అందుకే ఆ రోజున కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు శంకరానుగ్రహం పొందమని చెప్పారని పరవశించి, శంకరుడిని తాకిన శరీరం రానిది అని అర్జున్ని కౌగులించుకుని పాండవులందరూ కూడా మురిసిపోయారు. అంటే అర్జునుడు ఎంతటి అదృష్టవంతుడో చూడండి. కాబట్టి ఈ కథని మనం ఒక్క ఏదో శివుడు అర్జునుడు యుద్ధం చేసుకున్నాడు, వాళ్ళు దేవతలకి సంబంధించిన పిల్లలు కాబట్టి ఆ రకంగా జరిగింది అని అనుకుంటే అది తప్పు. అంటే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి, మనకున్న అహంకారాన్ని పోగొట్టడానికి భగవంతుడు మన యందు దయతోటి ఏం చేస్తాడండి, ఎంతటికైనా సరే కిందకి దిగి వచ్చి ఆయన మన అహంకారాన్ని పోగొట్టుకోవడానికి, చూడండి, పరమేశ్వరుడు అంతటి వాడు అర్జునుడి చేత దెబ్బలు తిన్నాడు అంటే ఆయన దెబ్బలు తినకుండా అర్జున్ని అడ్డు వేసేయచ్చు. కానీ అతనిలోని ధైర్యాన్ని, పౌరుషాన్ని చూద్దామని ఉద్దేశంతో ఈ రకంగా చేశాడు. కాబట్టి ఈరోజు అంటే ఈరోజు వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ కిరాతార్జునీయం ఎంత మహిమ కలిగినది. అది విన్నందువల్ల, చదువుకున్నందువల్ల, లేదా శివుని స్తోత్రం చేసినందువల్ల ఎంతటి ఫలితాన్ని పొందగలము అనేటటువంటి విషయాన్ని పరమేశ్వరుడే స్వయంగా తన నోటితో చెప్పాడు. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ ఇది వినడము, లేకపోతే ఎవరైనా చెప్పింది ఆలకించడము, లేదు అంటే ఈ శివదండకాన్ని చదువుకుని ఎక్కడికైనా వెళ్ళినా ఈ పని కావాలి పరమేశ్వర అని అభ్యర్థించి ఆయన్ని ఈ ఆఖ్యానాన్ని చదువుకుని నమస్కరించిన ఎంతటి కష్టమైన పనులైనా జరిగిపోతాయి అన్నాడు. ఎంతమందికి లేవండి, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కష్టం, తీరని సమస్యలు ఉంటాయి. కోరికలు కాదు, తీరని సమస్యలు ఉంటాయి. తీరని కోరికలన్నీ తీరాలి అంటే అది తప్పు, అది ధర్మం కాదు, అధర్మం. కానీ తీరని సమస్య ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి, పిల్లవాడికి ఉద్యోగం రాలేదు, పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, లేదా నేను అనుకున్న పని జరగట్లేదు, ఎప్పటి నుంచో స్థలం కొని పెట్టుకున్నాం, ఇల్లు కడదామంటే డబ్బు ఉంది కానీ మొదలెట్టడానికి అవకాశం రావట్లేదు, ఏదో ఒకటి ఇలాంటివే ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ పోవాలి అంటే మనం ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి ఆయన చెప్పినటువంటి విధంగా ఈ కిరాతార్జునీయం ఒకసారి వినడము, చదువుకోవడము చేసి, లేదా శివదండకాన్ని చదువుకోవడము, వినడము చేసుకుని బయలుదేరితే తప్పకుండా మనకు అన్ని విజయాలే జరుగుతాయి అని ఈ ఆఖ్యానం ద్వారా మనం తెలుసుకోగలిగాం. ఇంకా ఈ శివమహాపురాణం అంతర్గతంగా మనకి నందీశ్వరుడి గురించి చెప్పుకుందాం. చూడండి, నందీశ్వరుడు అంటే మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా ముందు దర్శనం ఇచ్చే భగవత్స్ఫూర్తి ఎవరండి? నందీశ్వరుడే. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెబుతోంది. శివాలయం ద్వారపాలకులు దిండి, మొండి. విష్ణాలయం ద్వారపాలకులు జయ విజయులు. వీళ్ళు స్వామివారి రాజద్వారానికి అటు ఇటు ఉండి కాపు కాస్తూ ఉంటారు. తిరుపతి వెళ్ళినప్పుడు చూడండి, పక్కన అటు ఇటు జయ విజయులు ఉంటారు. అలాగే విష్ణాలయంలో అయితే గరుడాళ్వారులు ఉంటారు, వారిని సేవిస్తారు.
వాళ్ళకి నమస్కరిస్తారు. గరుడాళ్వారు శ్రీ మహావిష్ణువుకు ఎదురుగుండానే ఉండాలి కానీ గరుడాళ్వారు లేకుండా విష్ణాలయం ఉండకూడదని కానీ విష్ణు ఆగమంలో ఉన్నట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. చూడండి, మనం అనేకమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వెళ్తూ ఉంటాం. అక్కడ దేవాలయం ధ్వజస్తంభం కింద గరుడు ఉంటాడు. కానీ శివాలయం అనేటప్పటికీ శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమై ఒక పశువు శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? దీనిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మనం శివాలయపు మెట్టు దాటి లోపలికి వెళ్ళగానే మనకి ముందుగా ధ్వజస్తంభం కనబడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనబడతాడు. ఆ నందీశ్వరుడు అసలు అలా ఎందుకు ఉంటాడు అనే విషయం మనకు అర్థమైనట్టయితే జీవితంలో మనం 100 మెట్లు ఒక్కరోజే ఎక్కేసినట్టంత ఫలితం వస్తుంది. అంటే అన్ని కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట దీనివలన. కాబట్టి ఈ నందీశ్వరుడి చరిత్ర ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే మహర్షి ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఒక చిత్రమైన కోరిక కలిగింది. తన దగ్గర లేనిది వేరొకరి దగ్గర ఉంటే చిత్రంగా అనిపిస్తుంది కదండి. కానీ భగవంతుడి యందు పూనిక కలిగిన వారు సాత్వికమైన భక్తి చేత ఈశ్వరుణ్ణి కిందకు దింపి తీసుకువచ్చి ఆయన అనుగ్రహాన్ని మన మీద వర్షింపజేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రాతస్మరణీయుడు శిలాదుడు ఒకడు. ఆయన తన గురించి కోరుకున్నది లేదు, తన గురించి తాను ఆలోచించింది లేదు. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు శిలాదుడు నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమభక్తుడైన కుమారుడు కావాలి అన్నాడు. ఇంత తపస్సు చేసి తనకు కుమారుడు కావాలి అని అడగలేదు, తనకు అయోని సంభవుడైన కుమారుడు కావాలి అని అడిగాడు. ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు, నా గురించి తపస్సు చేసిన వారెవరూ ఇలాంటి కోరిక కోరలేదు. నాకున్న సమర్థత చేత ఇది నేను ఇవ్వగలిగింది కాదు. ఇంద్రత్వం అనేది ఒక పదవి. ఈ పదవి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది. నా పదవి తాత్కాలికం, నేను కూడా తాత్కాలికం. ఇంద్ర పదవి వెళ్ళిపోయిందంటే ఆ పదవిలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ పదవిలోకి కొత్త ఇంద్రుడు వచ్చేస్తాడు. నాకే శాశ్వతత్వం లేదు, నాకే చిరంజీవత్వం లేదు. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకి వాటిని నేను ఎలా ఇవ్వగలను? తాను వెలిగే దీపం అయితే కదా అది మరొక దీపం వెలిగించగలదు. ఇది నా గురించి తపస్సు చేసి ఎందుకు అడిగావు? నీవు అడిగినటువంటి వరం ఇవ్వలేను. నీవు చాలా లోకవిరుద్ధమైన విషయాన్ని అడుగుతున్నావు. నాకు ఆ సమర్థత లేదు. కానీ నీవు ఇంత తప్పించావు గనక ఇది ఇవ్వగలిగిన వాడిని చూపిస్తాను. దీనిని ఒక్క పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి నువ్వు ఆ శంకరుడి గురించి తప్పించు అని చెప్పాడు. ఇప్పుడు శిలాదుడు నిరుత్సాహపడలేదు. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయాలా అని అనుకోలేదు. మళ్ళీ ఎన్ని కష్టాలైనా సహించి తన కోరికను నెరవేర్చుకోవాలని సంకల్పం చేశాడు. పరిస్థితులకు రాజీ పడకుండా ఇటువంటి సంకల్ప బలం కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఈ పూనిక, ఈ ధృతి, ఈ పట్టుదల, ఈ శక్తి లోకంలో అద్భుతాలను సృష్టిస్తాయి. చూడండి, హనుమంతుడు ఎంత పట్టుదలతోటి లంకంతా కలియజూసి సీతమ్మ తల్లి ఎక్కడుందో అని ఆ సముద్రాన్ని దాటి ఎన్ని అడ్డంకులు వచ్చాయండి. మైనాకుడు అడ్డొచ్చాడు. తర్వాత నీడను చూసి మనిషిని సంహరించేటటువంటి రాక్షసి. కాబట్టి వీళ్ళందరినీ దాటుకుని ఆయన లంక చేరి సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలుసుకుని మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని చెప్పాడు. ఈ పద్ధతిలో ఆయన ఎంత పట్టుదలగా, ఎంత దీక్షగా చేశాడు. కాబట్టి తన కోరిక నెరవేరడానికి శిలాదుడు కూడా ఈ పట్టుదలతోటి, ఈ శక్తితోటి మళ్ళీ తపస్సు చేయడం చేయిస్తున్నాడు. కాబట్టి పురాణాల్లో నుండి ఏదైనా ఒక కథ వినడం అంటే ఏం పని పాట లేనివాడు జీవితంలో ఇంకా కేవలం మృత్యువు కొరకు ఎదురు చూడడం తప్ప ఇంకో వ్యాపకం లేనివాడు అటువంటి వాటి కొరకు మాత్రమే నిర్దేశించబడింది అనేటటువంటి ఒక అపోహ ఈవేళ కలి ప్రభావం చేత మన యందు కలుగుతోంది. నిజానికి మన పౌరాణిక వాజ్మయం గురించి, పట్టుదల, సత్సంకల్పం అనేవి ఈ దేశంలో ఎన్ని అద్భుతాలను ఆవిష్కరించింది అనే వాటిని గురించి ఈనాడు ఉండేటటువంటి యువతకు తెలిస్తే వాళ్ళందరూ కూడా ఒక మంచి దావలో పడి మంచి అవగాహన కలిగి శ్రద్ధగా ఏ పనైనా చేయడం ఒకటి నేర్చుకుంటారు. కొన్ని కోట్ల మంది వానరులు కింద పడి ఉండిపోతే నేను వెళ్ళి సీతమ్మవారిని చూసొస్తాను అని సంకల్పించి హనుమ సముద్ర లంఘనం చేశాడు. అసలు ఎవరైతే లోకమంతా ఏ పోకడలు పోతుందో ఆ పోకడలో పోకుండా నేను ఒక కొత్త విషయాన్ని సాధిస్తాను అని బయలుదేరినటువంటి మొనగాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడి వలన లోకానికి అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను అనేటటువంటి వాళ్ళు ఏ పని చేయలేరు.
మొత్తానికి ముందుకు దూకుతారు, కానీ ఒక్క అడుగు ముందుకు వేయలేరు. ఒకసారి అబ్దుల్ కలాం గారిని ఆయన ప్రొఫెసర్ పిలిచి, నువ్వు 7 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇవ్వాలి అని ఆదేశిస్తే ఆయన నిద్రాహారాలు విసర్జించి తదేకమైన దీక్షతో ప్రొఫెసర్ చెప్పిన ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలో ఎంత కష్టపడైనా పూర్తి చేయాలని సంకల్పించి మిక్కిలి పట్టుదలతో పూర్తి చేశారు. ఈ పట్టుదల ఈవేళ భారతదేశ రక్షణ సామర్థ్యం అందు కొత్త కొత్త ఉపగ్రహ సృష్టికర్త అయి వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరి చేత గౌరవపడిన ఒక మహోన్నత సంస్కారిగా ఈ దేశానికి రాష్ట్రపతిగా తీర్చిదిద్దింది. ఈ సంకల్ప బలాన్ని పిల్లల్లో కలిగించాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడికి వచ్చినా పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడేవారు. అందుకే చూడండి, చాలా కాలేజీలకి, స్కూళ్ళకి ఆయన వెళ్ళి పిల్లలతోటి వాళ్ళ డౌట్లన్నీ తీర్చి, వాళ్ళ ఏవేవో ప్రశ్నలు వేస్తున్నా ఎంతో చక్కగా సమాధానాలు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు తప్పితే ఆయన వేరే వేరే సినిమాల గురించో లేకపోతే ఈ యూట్యూబ్ల గురించో వాటి గురించి అసలు మాట్లాడే ప్రసక్తే తీసుకురారు. అందుకే అబ్దుల్ కలాం గారిని మనం గనక ఒక పద్ధతిగా ఆయన చేసినటువంటి పనులన్నింటినీ మనం గనక పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళలో కూడా ఉత్సాహం వచ్చి మనము అంతటి వాళ్ళని అవ్వాలి, అనేటటువంటి గౌరవాన్ని పొందాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత అంత బాగా పిల్లలతో కలిసిపోయినటువంటి అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. మహనీయుడే కదండి. కాబట్టి అటువంటి వాళ్ళు, అలాంటి వ్యక్తులు అంత పట్టుదలతోటి చరిత్ర సృష్టించారు. వారి సంకల్ప బలాలు అటువంటివి. అందుకనే మనం పిల్లల్లో అలాంటి సంకల్ప బలం, మంచి పనులు చేయడంలో పట్టుదల కలగాలంటే వాళ్ళకి మన పౌరాణిక వాజ్మయంలోని ఇటువంటి కథలనే వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినందువల్ల వాళ్ళు ఈ విషయాలని, అంతేగాని అన్నం పెడుతూనో లేకపోతే ఏదో మనకి కాసేపు పడుకోవాలనిపించి పిల్లలకి టీవీ పెట్టేసో సెల్ ఫోన్లు ఇచ్చేసో కూర్చోబెడితే వాళ్ళకి అందులో ఉన్నవే తెలుస్తాయి తప్పితే ఎక్కడ మంచి చెయ్యాలి, పట్టుదల ఉండాలి, చదువుకోవాలి దీక్షగా, ఒకళ్ళ చేత మాట పడకూడదు, ఒకళ్ళ చేత అవమానింపబడకూడదు అనేటటువంటి విషయాలు ఎప్పటికీ తెలియవు. కాబట్టి ఈ పౌరాణికాలు విన్నందువల్ల ఎటువంటి ఫలితం ఉంటాయో, మీరు రోజు కూర్చోబెట్టి రామాయణం అంతా చెప్పేకల్లా అన్నం పెడుతూనో లేకపోతే కాసేపు ఆడపిల్లలకి జడలేస్తూనో ఒక పాత్ర గురించి చెప్పండి, రామాయణంలో ఒక వ్యక్తి గురించి చెప్పండి, రాముడి గురించో, హనుమ గురించో, లక్ష్మణుడి గురించో, భరతుడి గురించో, సోదర ప్రేమ ఆ రోజుల్లో ఎలా ఉంది, తల్లిదండ్రుల మీద గౌరవం ఆ రోజుల్లో ఎలా ఉండేది చెబుతూ ఉంటే ఓహో మనం కూడా ఇలా ఉండాలన్నమాట అనే విషయాన్ని పిల్లలు నేర్చుకోగలుగుతారు. సరే, ఇక ఈ శిలాదుడు వజ్రం లాంటి పళ్ళు కలిగిన పురుగులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూర్చుని శివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఆయన సంకల్ప బలం చాలా గొప్పది కదండి. తనకు తాను పరీక్ష పెట్టుకున్నాడు. అటువంటి ప్రదేశంలో కూర్చుని అంతర్ముఖుడై తపస్సు మొదలుపెట్టాడు. కొద్ది కాలం గడిచేసరికి శిలాదుడు అనే రూపం అక్కడ లేదు. ఉత్తి అస్థిపంజరం ఒకటే ఉంది. అంటే అక్కడున్న పురుగులు శిలాదుడి శరీరంలోని మిగిలినన్నింటినీ తినేశాయి. అటువంటి తపస్సు చాలా అరుదండి. ఇప్పుడు శంకరుడు ప్రమథగణాలతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఎంత దీక్షతోటి ఆ తపస్సు చేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. ఏకకాలమంతా కొన్ని కోట్ల సూర్యులు అక్కడ ప్రకాశించారు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అంటే ఎంత తపస్సులో మునిగిపోయాడు అనేది మనకు తెలుస్తుంది. సాధారణంగా భగవంతుడు ప్రత్యక్షమైతే తపస్సు చేసేవారు బహిర్ముఖులు అవుతారు. కానీ ఈయన అవలేదు. నీళ్లు చల్లి బహిర్ముఖుడు చేయడానికి ఆయనకి స్పర్శ తెలిసేటటువంటి చర్మం లేదు కదండి. ఇప్పుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొటనవేలితో ఆయన మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రం ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి ఆపాడు. అంటే తపస్సు ఆగిపోతుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు శిలాదుడు బహిర్ముఖుడయ్యాడు. అసలు ఇలాంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఎవ్వరూ ఉండరు. శంకరుడి కాలిబొటన వేలు జ్ఞాననేత్రం అందు కొంతసేపు తగిలి ఉంటే తప్ప అతడు బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు ఈయన తపస్సు చూసి పొంగిపోయి, శిలాదా నీవు దేనిని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. అతడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. నేను ఇంద్రుని గురించి తపస్సు చేశాను. ఇంద్రుడు ప్రత్యక్షమై శివుడి గురించి తపస్సు చేయమని చెప్పాడు. శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన నీవు కోరుకున్న లక్షణాలు గల కొడుకుని ఇస్తాడు అని చెప్పాడు. అటువంటి కొడుకు కోసం తపస్సు చేశాను అన్నాడు. ఇప్పుడు శంకరుడు అయితే నీకు ఎటువంటి కొడుకు కావాలి అని అడిగాడు. శంకరుడికి తెలియదట్టి ఆయన ఎటువంటి కొడుకుని అడిగాడు. ఇతని నోటి వెంపడే చెప్పిద్దామని మళ్ళీ అడిగాడు.
ఇప్పుడు శంకర్ని చూడగానే శిలాదుని ఆనందంలో ఒక మాట కలిసిపోయింది. నీలాంటి కొడుకు, అయోనిజుడు, పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఈ మాట అనేసరికి శంకరుడు నవ్వాడు. నవ్వి, నాలాంటి కొడుకు వేరొకడు లేడు. నేనే నీకు కొడుకుగా రావాలి. నీ భక్తికి లొంగిపోయాను కనుక నేనే నీకు కొడుకుగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. శిలాదుడు తన గురించి ఏమీ అడగలేదు. తను అడిగినటువంటి లక్షణాలతో ఒక కొత్త స్వరూపం వస్తోంది. ఇది లోకాలను ఉద్ధరిస్తుంది. తాను పుట్టినందుకు తనకు ఒక శరీరం ఉన్నందుకు ఈ శరీరాన్ని ఈశ్వరార్పణగా ఉపయోగించి తాను ఒక బృహత్కార్యాన్ని లోకం కోసం చేశాను అనుకుని సంతృప్తి చెందాడు. ఇటువంటి వాళ్ళనే మహాత్ములు అని లోకం పిలుస్తూ ఉంటుంది. అంటే తన సొంతం తన స్వార్థం కోసం ఏ పని చేసుకోకుండా లోకానికి ఉద్ధరించడానికని, అంటే ఉపయోగపడడానికని ఒక కొడుకు కావాలి, ఒక ఆకారం కావాలి, అతని వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేటటువంటి కోరికను కోరాడు కాబట్టి ఆయన మహాత్ముడయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మహానుభావుడు ఎప్పుడూ సనాతన ధర్మాన్ని, వైదిక నిష్ఠని పెంచి ప్రోధి చేయడానికి ఎంతగానో తప్పించాడు. పిల్లల దగ్గరికి వెడితే శ్రీరామ ఎలా రాయాలో ఆ పిల్లలను కూర్చోబెట్టి నేర్పేవారు. ఆయన ఇలా చెప్పేవాడు, శ్రీరామ రాసేటప్పుడు ఒక్క రామకోటి పుస్తకం మాత్రమే పట్టుకుని రాయకూడదు. ఎవరండి? చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారనమాట. రామకోటి రాసేటప్పుడు రామచంద్రమూర్తి ఫోటోను కూడా దగ్గర పెట్టుకోవాలి. శ్రీరామ అని రాసి ఒకసారి రామచంద్రమూర్తి కేసి చూసి, అంటే ఫోటోలో ఉన్న మూర్తి కేసి చూసి, మళ్ళీ శ్రీరామ అని రాసి మళ్ళీ ఫోటో కేసి చూస్తూ ఉండాలి. ఇలా ప్రతిసారి నామం రాసి ఆయన చూస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ యందు రాముని తేజస్సు ప్రవేశిస్తుంది. ఇందులో కొంతమంది రామచంద్రమూర్తులైతే ఈ దేశంలో ఆర్షధర్మం నిలబడుతుంది అని చెప్పాడు. అందుకే ఎవరైనా అసలు పూనుకుని నిజానికి ఈ స్కూళ్ళకి అది వెళ్ళి ఏవో కొన్ని షోలను పెట్టేస్తూ ఉంటారు. వాటి బదులు ఒక్క అరగంట పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పుస్తకాలు, పెన్నులు మనమే అరేంజ్ చేసి ఒక పావుగంట సేపు, అంటే ఒక పేజీలో ఎన్నొస్తాయో ఒక 100 రావచ్చు, లేదా 50 రావచ్చు, ఒక ఫోటో ఇచ్చి శ్రీరామ అని రాయండి అని చెప్పామనుకోండి, పిల్లలలో భక్తిని కలిగించడానికి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు, తప్పులేదు. అంతేగాని అన్ని రకాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు స్కూళ్ళల్లో ఉంటారు కాబట్టి ఇటువంటివి చేయకూడదు అంటే అది తప్పుగానే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కొత్తగాను ప్రతి శనివారం హిందువులం అందరం గుళ్ళల్లోకి వెడదాము అంటూ ఉంటారు. శనివారమే పెడితే హిందువులమే కాకపోతే కాదు అన్నట్టు కాదు కదండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు గుడికి వెళ్ళచ్చు, ఎప్పుడు కుదిరితే అప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన రోజు అని పెట్టుకోవడం తప్పవుతుంది. కాబట్టి ఈ శ్రీరామ అనేది రాయించడం గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంతలాగా కష్టపడ్డారు. శంకరులు కూడా అందుకే తమను వినియోగించారని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటూ ఉండేవారు. తన కోసమని చేసింది ఇది నేను చేస్తున్నాను, చేసింది పరమాచార్యుల వారిది ఏదీ లేదు. శంకరాచార్య అంతటి మహాపురుషులు, ఆయన ప్రాతస్మరణీయుడు అయినటువంటి వాడు, ఆయన కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి మహానుభావుల పేరు తలుచుకుంటేనే మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతుంటాయి. కనుక ఈ శిలాదుడు కోరినటువంటి కోరికని పరమేశ్వరుడు ఏ రకంగా తీర్చాడు, ఆయన ఎటువంటి అనుభూతిని పొందాడు అనేటటువంటి విషయాలన్నిటి కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.